ఓం నమ శివాయ. కార్తీక పురాణము 7వ అధ్యాయము. శివకేశవుల అర్చనా విధులు. జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో చేసే పూజలకు, దానాలకు, హోమాలకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తాను, ఆలకించుము. కార్తీక మాసము గురించి, దాని మహత్యము గురించి ఎంత వినినను తనివి తీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును. తులసి దళములతో కానీ, బిల్వ పత్రములతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మ రాహిత్యము కలుగును. కార్తీక మాసమునందు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును ఉంచి భక్తితో పూజించిన వారికి కలుగు మోక్షము ఇంత అని చెప్పుటకు వీలు కాదు. అదేవిధంగా బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనము పెట్టి తాను తిన్నచో సర్వ పాపములు హరించిపోవును. ఈ విధముగా కార్తీక స్నానములు, దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ దేవాలయానికైనా వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారం చేసినచో వారి పాపములు కూడా నశించును. శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమాలు, దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. శివాలయమున కానీ, విష్ణు ఆలయమున కానీ జెండాను ప్రతిష్ఠించినచో యమకింకరులు వారి దగ్గరకు రాలేరు సరికదా. పెనుగాలికి ధూళి రాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపాలైన పటాపంచలైపోతాయి. ఈ కార్తీక మాసంలో తులసికోట వద్ద ఆవు పేడతో అలికి, వరిపిండితో శంకుచక్ర పద్మ ఆకారముల ముగ్గులు పెట్టి, నువ్వుల ధాన్యము పోసి వానిపై ప్రమిదను ఉంచి దానిలో నిండుగా నువ్వుల నూనె పోసి వత్తివేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా అలా వెలుగుతూనే ఉండవలెను. దీనినే నందాదీపము అంటారు. ఈ విధంగా నందాదీపం వెలిగించి నైవేద్యము పెట్టి కార్తీక పురాణము చదువుచుండినచో హరిహరులు సంతోషించి ముక్తిని ప్రసాదిస్తారు. ఈ కార్తీక మాసములో ఈశ్వరుణ్ణి జిల్లేడు పూలతో పూజించిన ఆయుష్ వృద్ధి కలుగును. సాలగ్రామమునకు ప్రతిరోజు గంధముతో అలంకరించి తులసి దళములతో పూజించవలెను. ధనము, బలము కలిగి ఉండి కార్తీక మాసంలో పూజ మొదలైనవి చేయని మానవుడు మరుజన్మలో కుక్క జన్మ ఎత్తి తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ కడుపు కాలి అన్నమో రామచంద్ర అని దిక్కులేని నీచ స్థితిలో మరణిస్తాడు. కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను భక్తితో శివకేశవులను పూజించినను మాసఫలము వారికి కలుగును. కార్తీక శుద్ధ పాడ్యమి, పూర్ణిమ, అమావాస్య ఈ రోజులలో ఉదయం పూట స్నానం చేస్తే చాలు. నెలంతా చేయలేని శక్తిహీనులకు పూర్ణ ఫలం లభిస్తుంది. ఆ విధంగా కూడా చేయడానికి శక్తి లేనివారు ఆ నెలంతా భక్తిగా కార్తీక మహత్యం వింటే స్నానం చేసినంత ఫలం లభిస్తుంది. కార్తీక దీపం చూసి సంతోషించి మొక్కేవాని పాపాలు పోతాయి. విష్ణు పూజ చేసే పరులకు త్రికరణ శుద్ధిగా తోడ్పడేవాడు స్వర్గసుఖం పొందుతాడు. శ్రీ మహావిష్ణువును గంధ పుష్పాదులతో ఆరాధించేవానికి వైకుంఠవాస ప్రాప్తి కలుగుతుంది. శ్రీహరి సన్నిధానంలో సాయంకాలం పురాణ పఠనం, శ్రవణం చేసేవారు వైకుంఠవాసులవుతారు. విష్ణువు ముందు జపం చెయ్యనివాడు 7 జన్మలు కుక్కగా పుడతాడు. కార్తీక మాసములో సాయంకాలం దేవాలయంలో స్తోత్ర పారాయణం చేసేవారు కొంతకాలం స్వర్గంలో సుఖించి తరువాత ధ్రువమండలానికి వెళ్ళి సుఖంగా ఉంటారు. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతము ఆచరించి తరింపుము అని చెప్పాడు. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమాందలి 7వ అధ్యాయము 7వ రోజు పారాయణము పూర్తి అయినది.